నమస్కారం అండి, డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట కందనకాయల ఫ్రై. కందనకాయల ఫ్రైలోకి కందనకాయల్ని కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వేసుకోవాలి. పొయ్యి మీద కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేయబోయే వంట కందనకాయల ఫ్రై. కందనకాయల ఫ్రైలో కావలసిన పదార్థాలు: 4 పచ్చిమిరపకాయలు, ఒక అరకప్పు ఉల్లిపాయలు, మసాలా 1 అరకప్పు, 1 టమోటా, సిమ్లా మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొబ్బరి పొడి, కొత్తిమీర. నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి బాగా. వేగినది తర్వాత సిమ్లా మిర్చి ముక్కలు వేసాము. సిమ్లా మిర్చి వేసిన తర్వాత టమోటా ముక్కలు మగ్గనివ్వాలి. వేసి కొంచెం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి, అల్లం ముక్కలు, తర్వాత చికెన్ మసాలా, ఉప్పు 1 స్పూను, 1 స్పూన్కి తక్కువ వేసుకోవాలండి. బాగా వేగనివ్వాలి. మసాలా కారం వేసేయండి. బాగా వేపుకోవాలి. వేగినండి. వేగిందండి. కొత్తిమీర బాగా కలబెట్టాలండి. ఓకేనండి, కందనకాయల ఫ్రై రెడీ అయిందండి. ఈరోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.